హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనం గ్రూప్ బై, అసలు ఈ గ్రూప్ బై అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ గ్రూప్ బై అనేది మనకు ఎస్క్యూఎల్ క్వరీస్లో ఎందుకు యూజ్ చేస్తారు అనేది మనము ఈ యొక్క సెషన్లో తెలుసుకుందాం అండి. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీగా మన వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి గ్రూప్ బై. అసలు గ్రూప్ బై అనేది ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు ఇక్కడ మనకు కంట్రీ ఉన్నది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ మొత్తం ఉన్నాయి. కానీ ఇక్కడ నాకేందనంటే ఒక్కొక్క కంట్రీకి ఎంత సేల్స్ ఉన్నాయి అంటే, ఓన్లీ ఎంటైర్ కంట్రీ మొత్తానికి ఎంత సేల్స్ ఉన్నాయి, లేదా ఎంటైర్ కంట్రీకి మొత్తానికి సేల్స్ ప్రైస్ ఎంత ఉంది, లేదా ఒక్కొక్క కంట్రీలో మినిమం సేల్స్ ఎంత ఉన్నాయి, మ్యాక్సిమం సేల్స్ ఎంత ఉన్నాయి, యావరేజ్ ఎంత ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం గ్రూప్ బైతో తెలుసుకోవచ్చు. ఓకే, మరి ఎలా చేస్తారు అంటే చూడండి, ఇంత ముందుకు క్లాస్లో వచ్చేసి మనం అగ్రిగేషన్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాము. ఒకసారి దీన్ని ఎక్స్క్యూట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ సమ్ ఉంది, సో మొత్తం సమ్ అయితే ఇంత ఉన్నది. ఇప్పుడు నాకేంటంటే నాకేంటంటే సిటీకి మనకు కంట్రీకి, ఒక్కొక్క కంట్రీకి ఎంతైతే సేల్స్ ఉన్నదన్న నాకు తెలియాలా అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, దేనికి మనకు కంట్రీ కదా, ఓకే, కంట్రీ కాలంకి సేల్స్, దీన్ని ఏమనుకున్నామంటే యాజ్. ఓకే, యాజ్ అనేది అంటే రిఫరల్ నేమ్ కిందకి యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది కదా, కాలం నేమ్, ఇక్కడ సేల్స్ అని ఉంది కదా, ఈ కాలంని మనం ఇక్కడైతే ఏం నేమ్ ఇస్తామంటే షాంపిల్ గ్రూప్ అని ఇస్తున్నాను. మనకు షాంపిల్ గ్రూప్ అనే నేమ్ తీసుకుంటుంది, లేదా టోటల్ గ్రూప్ అయి ఇద్దాం. ఓకే, టోటల్ గ్రూప్. తర్వాత మనకు టేబుల్ స్ట్రక్చర్ ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం దేనికి గ్రూప్ బై చేయాలనుకుంటున్నాం అంటే, నా కంట్రీ పై కావాలి కదా, సో గ్రూప్ బై కంట్రీ. చూడండి, కంట్రీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ క్వరీ అనేది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, కంట్రీ ఉంటుంది కదా, ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సేల్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. మరి మినిమం సేల్స్, మ్యాక్సిమం సేల్స్ అంటే ఎలా అంటే, ఇక్కడ జస్ట్ మినిమం సేల్స్ అంటే మినిమం సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మీకు మినిమం సేల్స్ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం సేల్స్ కావాలన్నా కానీ మ్యాక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే మీకు మ్యాక్సిమం సేల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత యావరేజ్గా కూడా కావాలన్నా యావరేజ్గా కూడా కౌంట్ చేసుకోవచ్చు, కౌంట్ చేసుకోవాలన్నా కౌంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము గ్రూప్ బై అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్డ్ బై. ఓకే, ఆర్డర్డ్ బై కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి సెగ్మెంట్ యాడ్ ఇస్తున్నా. ఓకే, సెగ్మెంట్. ఇప్పుడు నాకేంటంటే ఆర్డర్డ్ బై దేనికి ఆర్డర్గా రావాలి అంటే కంట్రీస్కి రావాలా. ఓకే, కంట్రీస్ అనేది ఆర్డర్ బేస్ చేసుకుని నాకు అవుట్పుట్ రావాలా. చూడండి, చూసినా ఎర్రర్ వస్తుంది. ఎందుకు అని అంటే, మనం ఆల్రెడీ గ్రూప్ బై చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ సారికి ఏంటంటే ఇక్కడ గ్రూప్ బై అనుకున్నాం, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు నెక్స్ట్ ఏ కాలం ఉంది, సెగ్మెంట్ కూడా ఉంది కదా, సెగ్మెంట్ కూడా మనం మెన్షన్ చేయాలి. మనం ఇక్కడ దేనికైతే ఆర్డర్ బై చేయాలనుకుంటున్నామో ఆ కాలంని ఇచ్చేస్తే నీకు ఆటోమేటిక్గా ఆర్డర్ బై చేసేస్తుంది. ఇప్పుడు నాకు సెగ్మెంట్ వైజ్గా ఆర్డర్గా ప్రకారంగా డిస్ప్లే కావాలి వాల్యూస్ అనుకున్నప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే ఇప్పుడు మనకేం చేస్తే సెగ్మెంట్ని ఆర్డర్ వైజ్గా తీసేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన విధంగా మనము ఆర్డర్ బై కూడా చేసుకోవచ్చు. ఇంతకు ముందు క్లాస్లో కూడా మనం ఒకసారి వెయిట్ కండిషన్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ గ్రూప్ బైలో వేర్ కండిషన్స్ కూడా మనము యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాను కూడా మనము ఫిల్టర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకేంటంటే సెగ్మెంట్లో ఓకే, ఇప్పుడు నాకేంటంటే సెగ్మెంట్లో ఓన్లీ ఎంటర్ప్రైజ్, ఓకే, ఓన్లీ ఎంటర్ప్రైజ్. మన సింగిల్ కోర్స్లో ఇవ్వడం అయితే మర్చిపోద్దండి ఇవి. ఓకే, మనం వాల్యూస్ని ఫిల్టర్ చేసేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మనము సింగిల్ కోర్స్లో ఇవ్వాలి. ఇప్పుడు కనుక మనం ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే ఓన్లీ ఎంటర్ప్రైజ్కి సంబంధించిన డేటాను మాత్రమే ఫిల్టర్ చేసేసుకుంటా ఉంటాం. ఈ విధంగా మనము వేర్ కండిషన్స్ కూడా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాను కూడా మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేర్ కండిషన్స్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము.
ఓకే, సో నా వీడియో కనుక మీకు అర్థమైతే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్కేల్ క్లాసెస్ చూస్తూ ఎస్కేల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.